చీర అండి. ఈ చీరలో నుంచి మనము 3 మీటర్ల క్లాత్ అనేది సపరేట్ అనేది చేసుకున్నాము. లైనింగ్ అనేది వాళ్ళు కూర్చోబెట్టడానికి 3 మీటర్లు తీసుకొచ్చారండి. అందుకోసం అనేసి ఇందులో నుంచి 3 మీటర్ల క్లాత్ అనేది మనం కటింగ్ చేసేసుకున్నాము. మనం లైనింగ్ ఎంత ఉంటే కనుక అంత ఇది అనేది కటింగ్ అయితే చేసేసుకోవాలి. లేదు అంతా కుచ్చు పెట్టుకోవాలంటే కనుక లైనింగ్ది ఒక కుచ్చు పెట్టేసుకొని ఇవి అనేది 2-3 కుచ్చులు పెట్టుకున్నామంటే కనుక అట్లయినా సరిపోతుందండి. కానీ 3 మీటర్ల పైనే పెట్టమని కుచ్చు పెట్టమని చెప్పేశారు. అందుకోసమని చీరలో నుంచి ఒక 3 మీటర్ల క్లాత్ ను కట్ చేసి. హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. మీరు ఎలా ఉన్నారు అనేసి తప్పకుండా కామెంట్ చేయండి. ఇంకా ఈ రోజు అయితే కనుక చూడండి, నా దగ్గర అయితే కనుక ఈ చీర అయితే కనుక వచ్చేసిందండి. ఇది చీర అండి. ఇది బార్డర్ అయితే కనుక ఇలా అయితే కనుక వచ్చేసింది. చీర మొత్తం అనేది ఈ బార్డర్ తో వచ్చేసింది. ఈ చీరను మనకు కస్టమర్స్ అయితే తీసుకొచ్చారండి. ఈ చీరతో అయితే కనుక ఒక మంచి లాంగ్ ఫ్రాక్ అనేది కుట్టమని చెప్పేశారండి. కానీ ఈ చీర బ్లౌజ్ అయితే కనుక ఇది వచ్చేసిందండి. చూడండి, ఇలా బార్డర్ వచ్చింది కదా, ఇదే టైప్ అనేది ఈ బ్లౌజ్ పీస్ అనేది వచ్చేసింది. దీన్ని పెట్టేసి పైన అనేది బ్లౌజ్ పీస్ ఏమన్నారండి, కింద కుచ్చుకు అనేది చీర అనేది పెట్టేసేయమన్నారు. దీంతో అనేది చీరతో ఒక మంచి డ్రెస్ అనేది కనుక మీకైతే కనుక చూపిస్తానండి. ఈ డ్రెస్ అనేది కటింగ్ అలాగే కుట్టే విధానం రెండు చూపిస్తాను. కటింగ్ కూడా చాలా ఈజీగా ఉంటుందండి. ఈ వీడియో చూసి అనేది మీరు ఈజీగా కటింగ్ చేసుకొని మీ డ్రెస్ మీరే అనేది కుట్టుకోగలుగుతారు. కొంచెం మిషన్ గురించి తెలిసింటే చాలండి. ఇంకా ఇంకొకటి ఏంటి అంటే కనుక మీరు ఏదైనా కుట్టుకోవాలి నేర్చుకోవాలి అనేసి అనుకున్నప్పుడు అయితే కనుక వీడియోను ముందుకు జరుపుతాయి కనుక అస్సలు చూడకండి. అలా జరుపుతా చూస్తే కనుక మనకు అర్థం కాదు. ఒక సినిమా అయినా కానివ్వండి, ఇట్లా మనం జరుపుకుంటూ చూసామంటే సినిమా మనకు ఏం కథ అది అనేది అర్థం కాదు. అలాగనే అనేది మీరు నేర్చుకోవాలి అంటే కనుక నేను చెప్పే ప్రతి ఒక్కటి అనేది మీరు విన్నారంటే కనుక విన్నా కానీ చూసినారనే కూడా మీకు అనేది అర్థమవుతుంది. కుట్టగలుగుతారు, కటింగ్ కూడా చేయగలుగుతారండి. అందుకు మాత్రమే అనేది కనుక చెప్తూ ఉన్నాను. ఇప్పుడు అనేది దీంతో అనేది ఒక మంచి లాంగ్ ఫ్రాక్ అయితే కనుక కుట్టుకున్నాము. ఇంకొకటి ఏంటంటే ఇప్పట్లో అయితే ఇంకా లాంగ్ ఫ్రాక్లు అనేది బాగా ట్రెండ్ అయ్యాయండి. ఎవరు చూడు చీరలతో లాంగ్ ఫ్రాక్సే కుట్టించుకుంటూ ఉన్నారు. ఆన్లైన్లో అయినా కానీ చీరలతోనే లాంగ్ ఫ్రాక్ కుట్టినవి మాత్రమే ఉంటున్నాయండి. అలా అనేసి అందరు నేనే ఈ వారంలోనే వచ్చేసి 5-6 లాంగ్ ఫ్రాక్స్ జాచే కుట్టేసానండి. ఇంకా కస్టమర్స్ తీసుకెళ్ళిపోయారు, అందుకే అనేది గుర్తు లేదు నాకైతే కనుక. వీళ్ళదైతే కనుక 5 అండి లాంగ్ ఫ్రాక్స్ 5 అనేది కుట్టించుకుంటూ ఉన్నారు. ఇదైతే కనుక 5దండి. ఆల్రెడీ 4 అనేది కుట్టేశాను, ఇది 5ది. ఇంకా ఇప్పుడు దీన్ని అయితే కనుక కుట్టేద్దాం పదండి. క్లాత్ అనేది కట్ చేసాను, చీరలో నుంచి కట్ చేసి ఇలా మర్చుకొని అనేది ఇలా వేసానండి. ఇలా మర్చుకొని వేసుకుంటే కటింగ్ చేయడానికి అనేది ఈజీగా ఉంటుంది. ఎక్కువ తక్కువ లేకుండా అంటే సొట్టలు రాకుండా నీట్గా ఉంటుందండి. అందుకోసం అనేది ఇలా మర్చుకోవాలి. ఇలా మర్చుకున్నా కానీ ఇవి అనేది కరెక్ట్గా వచ్చేటట్టు అనేది చూసుకోవాలండి, కరెక్ట్గా ఉన్నాయా లేదా అనేసి. ఇంకా మనకు లైనింగ్ అయితే కటింగ్ చేయవసరం లేదండి. లైనింగ్ మనకు చిన్నగానే ఉంటుంది కాబట్టి కటింగ్ అయితే చేయవసరం లేదు. లేకున్నా మీరు ఒకవేళ చిన్నపిల్లల గుడ్డతట్టు అయితే కనుక పొడవు అనేది కూడా లైనింగ్ అనేది చూసుకోవాల్సి ఉంటుంది. లైనింగ్ కన్నా అసలైన క్లాత్ కొంచెం పొడవు ఎక్కువగా ఉండాలండి. రెండు సమానంగా అయితే కనుక ఉండకూడదు. ఇంకా లైనింగ్ క్లాత్ అయితే ఇది అయితే కనుక తెచ్చిచ్చారండి. ఇది 3 మీటర్లు ఉంది. దీన్ని పక్కన పెట్టేసుకున్నాము లైనింగ్ క్లాత్ను. వీళ్ళ పొడవు వచ్చేసి 38 ఇంచులు అయితే ఉందండి. 38 ఇంచులు ఉంటే కనుక మనం 39 పెట్టుకున్నామంటే కనుక 1 ఇంచ్ అనేది కుట్లలేకపోతుంది అండి. అందుకనేసి 39 దగ్గర మార్కింగ్ చేసుకొని ఇది కటింగ్ అనేది చేసేసుకున్నామండి. కుచ్చుకు అనేది మనము ఎక్కువ కటింగ్ అయితే ఏమి ఉండదండి. మనం అమ్రిల్లా కటింగ్ అయితేనే కొంచెం కటింగ్ అనేది టైం పడుతుందండి. ఇంకా ఇది స్ట్రైట్గా కటింగ్ అనేది చేసేసుకోవడమే అండి. 2 సైడ్లు అనేది కరెక్ట్గా ఉండేది లేని చూసుకొని ఇలా మార్కింగ్ వేసుకొని కటింగ్ అనేది చూడండి. కటింగ్ అయితే చేసేసాను. ఇప్పుడైతే ఇంకా బాడీ పార్ట్ అనేది కటింగ్ చేసుకున్నాము. ముందుగా లైనింగ్ అనేది కట్ చేసుకుందామండి. లైనింగ్ అనేది ఇలా 2 మడతలతో అనేది తీసేసుకోవాలండి. 2 మడతలతో అనేది తీసుకున్న తర్వాత ఇంకా చూడండి, నేనైతే కనుక లైనింగ్ అనేది ఇదైతే కనుక కాటన్ది తీసుకున్నానండి. బాడీ పార్ట్కు కింద కుచ్చుకొచ్చేసి పాలిస్టర్ది అయితే కనుక తెచ్చిచ్చారండి. ఇంకా కాటన్ది తీసుకున్నామంటే కనుక మనము కొంచెం వాటర్లో వేసి ఆరిన తర్వాత అయితేనే కటింగ్ అయితే చేసుకోవాలండి. ఇంకా వేసుకున్న తర్వాత ఇంకా మనకైతే కనుక ఇలా అయితే కనుక వస్తాయండి. ఎత్తులు తగ్గులు కూడా వస్తాయి. అవి లేకుండా చివర్లు అనేది మనము స్ట్రైట్గా అనేది కటింగ్ అయితే చేసేసుకోవాలి. నేను ఆల్రెడీ అనేది కటింగ్ అనేది చేసేసానండి. ఇలా కటింగ్ చేసుకున్న తర్వాత ఒకవేళ మీరు మిషన్ కుట్టేది సరిగా రానప్పుడు కటింగ్ అనేది కూడా నీట్గా రావాలి అంటే కటింగ్ కూడా సరిగా రాకుండా ఉంటుంది కదండి. కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఏం చేస్తారంటే ఒకసారి దీన్ని ఐరన్ చేసేయండి. ఐరన్ చేసేసారంటే నీట్గా వస్తుంది. ఇంకా లేదు మేము కట్ చేయగలుగుతామంటే కనుక ఇలాగనే కట్ చేసుకున్నా ఏం పర్లేదండి. ఇంకా ఇప్పుడైతే కనుక చూడండి బాడీ కొలతలు అయితే కనుక
ఎడల్పు వచ్చేసి నేనైతే వాళ్ళదైతే కనుక 19 ఇంచులు అయితే కనుక ఉందండి, 19 ఇంచులు అయితే కనుక ఉంది. కానీ నేనైతే కనుక 20 ఇంచులు తీసుకుంటున్నానండి. 20 ఇంచుల దగ్గర ఇలా మార్కింగ్ అనేది వేసేసుకోవాలండి. 20 ఇంచులు ఎందుకు తీసుకుంటున్నాను అంటే కనుక 20 ఇంచులు ఒకవేళ కొంచెం ఎక్కువగా అయినా పర్లేదండి, మనకు తక్కువగా కాకుండా అనేది చూసుకోవాలి. మీరైనా కానీ ఏదైనా కుట్టేటప్పుడు 1 ఇంచు కానీ లేదా 1/2 ఇంచు కానీ ఎక్కువగా తీసుకున్నారు అంటే కనుక మనము ఏదైనా కటింగ్ చేసేటప్పుడు కానీ లేదా కుట్టేటప్పుడు కానీ క్లాత్ తక్కువగా వచ్చినా కానీ మనము అడ్జస్ట్ అనేది చేసుకోగలుగుతామండి. అందుకోసం మాత్రమే చెప్తున్నాను. ఇంకా చూడండి, ఇలా అనేది 20 ఇంచుల దగ్గర మార్కింగ్ చేసుకున్న తర్వాత దాన్ని అనేది కటింగ్ అనేది చేసేసుకోవాలండి. కటింగ్ చేసుకున్న తర్వాత అనేది ఇలా అనేది మర్చుకోవాల్సింది అయితే కనుక ఉంటుందండి. ఇలా మర్చుకున్న తర్వాత ఇప్పుడు అనేది మనము పొడుగు తీసుకుందాము. ఇంకా పొడుగు వచ్చేసి 15 ఇంచులు అండి. 15 ఇంచులు ఉంది. ఇంకా 14.5 ఉందండి. 14.5లో 1/2 ఇంచ్ అనేది మనం కుట్లలోకి అనేది తీసుకోవాలి. అందుకు మొత్తం అనేది 15 ఇంచులు అనేది చెప్పేసానండి. 15 ఇంచులు అనేది దగ్గర మార్కింగ్ అనేది వేసేసుకోండి. ఇటు సైడ్ వచ్చిన దగ్గర కానీ 15 ఇంచుల దగ్గర అనేది మార్కింగ్ అనేది వేసేసుకొని ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ ఉంది చూడండి, ఈ క్లాత్ అనేది కటింగ్ అనేది చేసేసుకుందామండి. ఇలా అనేది కటింగ్ చేసుకున్న తర్వాత వీళ్ళు నెక్ అనేది డిజైన్ పెట్టమన్నారండి. డిజైన్ పెట్టమన్నందుకు ఇప్పుడు అనేది ఆ డిజైన్ కూడా అనేది మనం అయితే ఇక్కడ గీసుకున్నామండి. ఇప్పుడు నెక్ గీసుకేసుకున్నాం. నెక్ గీయడానికి అయితే 3 ఇంచులు అయితే తీసేసుకుంటున్నానండి. తర్వాత అయితే కనుక షోల్డర్ వచ్చేసి కూడా 3 ఇంచుల దగ్గర మార్కింగ్ చేసేసుకోండి. సంక దింపు భాగం వచ్చేసి 6 ఇంచులు వేసేసుకోండి. ఇంకా లావుగా ఉన్న వాళ్ళు అయితే కనుక 6.5 అట్లా వేసుకున్నా కానీ సరిపోతుందండి. ఇంకా ఇక్కడ నుంచి అనేది అయితే కనుక 3 ఇంచుల దగ్గర అనేది మార్కింగ్ అనేది వేసేసుకోండి. 3 ఇంచుల దగ్గర మార్కింగ్ వేసుకొని ఇలా బాక్స్ టైప్లో అనేది గీసేసుకోవాలి. చూడండి, ఇలా బాక్స్ టైప్లో గీసుకోవాలి. ఇక్కడ సంఖ దగ్గర వచ్చే కూడా ఇలా బాక్స్ టైప్లో గీసుకొని రౌండ్తో ఇలా రౌండ్ చేసేసుకోవాలండి. ఇక్కడ కూడా అనేది రౌండ్ నెక్ వచ్చేటట్టు రౌండ్ అనేది చేసేసుకోండి. ఇలా రౌండ్ చేసేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి అనేది 2 ఇంచుల దగ్గర కానీ ఇలా మార్కింగ్ వేసుకోండి. ఇలా మార్కింగ్ వేసుకున్న తర్వాత ఇది కూడా అనేది బాక్స్ టైప్లో అనేది గీసేసేయండి. ఇక దీనిలోకి అనేది ఇలా కలిపేసేసేయండి. ఇక్కడ 2 ఇంచుల దగ్గర అనేది బాక్స్ టైప్లో గీసాం కదండి, ఇక్కడ నుంచి అనేది 1 ఇంచు దగ్గర అనేది మార్కింగ్ వేసేసుకోండి. ఇక్కడ 1 ఇంచు దగ్గర మార్కింగ్ వేసుకున్న తర్వాత ఇక్కడ కూడా 1 ఇంచు దగ్గర అనేది మార్కింగ్ వేసేసుకోండి. ఇలా మార్కింగ్ వేసుకొని ఇది కూడా అనేది ఇలా బాక్స్ టైప్లో గీసేసుకోండి. ఇలా బాక్స్ టైప్లో గీసుకున్న తర్వాత ఇక్కడ చూడండి ఇలా అనేది గీసేసుకోండి. చూడండి, ఇలాగ వి షేప్ వచ్చేటట్టు అనేది గీసేసుకోండి. ఇంకా ఇక్కడ మధ్యలో బాక్స్ ఉంది చూడండి, ఈ బాక్స్ అనేది మనం ఏం గీయవసరం లేదు. ఇప్పుడు అనేది మనము ఇక్కడ సంఖ దగ్గర అనేది కటింగ్ చేసేసుకున్నామండి. ఇక్కడ అనేది 2 కటింగ్ చేసేసుకోవాలండి. అంటే బ్యాక్ భాగం ఫ్రంట్ భాగం 2 వస్తాయండి. అందుకు సంఖ దగ్గర అనేది 2 అనేది కటింగ్ చేసేసుకోవాలి. చూడండి, సంఖనైతే మనం కటింగ్ చేసేసాము. కటింగ్ చేసిన తర్వాత ఇప్పుడు అనేది పైన ఉంది చూడండి, దీన్ని మాత్రం అనేది కటింగ్ చేసేయండి. రౌండ్ గీసుకున్నాం కదా 3 ఇంచుల దగ్గర, ఇది కటింగ్ చేసేసుకున్న తర్వాత షోల్డర్లు అనేది వేరు చేసేసుకున్నామండి. ఇలా వేరు చేసుకున్న తర్వాత ఈ రెండిట్లో ఒకటి తీసేసి పక్కన పెట్టేసుకుందామండి. ఇంకొకటి అనేది దీన్ని అనేది ఇలా అనేది కటింగ్ అయితే చేసేసుకోవాలండి. మనం ఎలా గీసుకున్నామో అలాగనే అనేది కటింగ్ అనేది చేసేసుకోవాలండి. ఇది కొంచెము కష్టంగా ఉంటుంది ఫ్రెండ్స్, చూడడానికి మనకి ఈజీగానే ఉంటుంది కానీ కుట్టేటప్పుడు కానీ కటింగ్ చేసేటప్పుడు కానీ కొంచెం అనేది కష్టంగా ఉంటుంది. చూడండి, ఇలా అయితే వస్తుంది మనకు. చూడండి, ఇలా అయితే వస్తుంది. ఇలా మధ్యలో హోల్ పెట్టమనేది చెప్పేశారండి. డిజైన్ అనేది ఇది అనేది ఫోటో పంపించారండి మనకు. అందుకోసం అనేది ఇలా అనేది కటింగ్ అయితే చేసేసానండి. ఇప్పుడు అనేది బ్యాక్ భాగం అనేది కటింగ్ చేసుకున్నాము. బ్యాక్ భాగము నెక్ను కటింగ్ చేయాలండి. ఇంకా చూడండి, ఇక్కడ నుంచి పైన మనం నెక్ కటింగ్ చేసాం కదండి, ఇక్కడ నుంచి మనము ఇలా అనేది చూసేసుకోవాలి. ఇంకా చూడండి, నేనైతే 6 ఇంచులు అలా అయితే పెట్టేస్తున్నాను, లేదా 6.5 7 ఇంచులైనా వాళ్ళు నెక్ ఎంత ఎడల్పు అనేది దాన్ని బట్టించి అనేది తీసుకోవాల్సింది అయితే ఉంటుందండి. ఇలా బాక్స్ టైప్లో గీసుకున్న తర్వాత ఇలాగనే పలక మేడ టైప్లో వస్తుందండి. దీన్ని కటింగ్ చేసామంటే రౌండ్ తిప్పేసామంటే రౌండ్ మేడ మాదిరి వస్తుంది. ఇంకా దీన్ని అయితే ఇలా రౌండ్ చేసేసుకున్నాము. వాళ్ళు రౌండ్ నెక్కే చెప్పేశారు. దీన్ని అనేది మనం కటింగ్ చేసుకున్నాము. చూడండి, బ్యాక్ భాగం కూడా రెడీ అయిపోయింది. నెక్ అనేది రౌండ్గా అనేది కట్ చేశాను. ఇప్పుడైతే హ్యాండ్స్ కట్ చేసుకున్నామండి. హ్యాండ్స్ కూడా చూడండి, ఇలా 2 మడతలతోనే అనేది తీసేసుకోవాలి. ఇలా 2 మడతలతో తీసుకున్న తర్వాత
2 మడతలతో తీసుకున్న తర్వాత ఇలా అనేది మర్చుకోవాలి. ఇలా మర్చుకుంటే మనకు 4 మడతలు అనేది వస్తుందండి. వాళ్ళ హ్యాండ్స్ అయితే కనుక 9 ఇంచులు అనేది ఉన్నాయండి. 9 ఇంచులు అయితే కనుక ఉంటేనక మనకు ఇక్కడ వచ్చేసి కుట్లలోకి ఎందుకు కావాల్సింది కాబట్టి 10 ఇంచుల దగ్గర అనేది మార్కింగ్ అనేది వేసేసుకున్నామండి. ఇక 10 ఇంచుల దగ్గర మార్కింగ్ వేసుకొని ఇక్కడ నుంచి అనేది చూడండి ఇలా అనేది క్రాస్ అనేది తీసేసుకోవాలి. కటింగ్ అయితే చేసేసుకున్నాం. హ్యాండ్స్ అనేది కూడా కటింగ్ అయిపోయాయండి. ఇప్పుడు అనేది మనము అసలైన క్లాత్ మీద పెట్టి లైనింగ్ క్లాత్ అనేది కటింగ్ చేసేసుకున్నాము. చూడండి అసలైన క్లాత్ కూడా ఇలా 2 మడతలతో అనేది వేసేసుకోవాలి. ఇలా 2 మడతలతో వేసుకొని దీనిపైన అనేది మనము లైనింగ్ కటింగ్ ఆల్రెడీ చేసుకున్నాం కదండి. ఈ లైనింగ్ అనేది ఇలా పెట్టేసి కటింగ్ అయితే చేసేసుకోవాలండి. దీన్ని అనేది నెక్కునైతే కటింగ్ చేసుకోకూడదండి. చూడండి ఇలా కటింగ్ అయితే చేసేసుకోవాలి. నెక్ అయితే చేసుకోకూడదండి. క్లాత్ కొంచెం ఎక్కువగా పెట్టుకొని అనేది కటింగ్ చేసుకున్నారంటే మనం జాయింట్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఉన్నది అనేది కట్ చేసేయచ్చు. చూడండి ఇక్కడ అయితే కనుక హ్యాండ్స్ కూడా కట్ చేశాను. ఇప్పుడైతే కనుక మనము ఎలా కుట్టాలనో అనేది చూద్దాము. చూడండి ఇప్పుడైతే కనుక మనము నెక్కులు అనేది కుట్టేసుకుందామండి. ఇక నెక్కు అనేది ఫస్ట్ అనేది ఇందులో అనేది 2 విధాలుగా ఉంది కదండి. వచ్చేసి కింద అనేది హోల్ ఉంది, అలాగని ఇక్కడ అనేది ఇలా ఉంది కాబట్టి ఫస్ట్ అనేది ఈ పైన నెక్ ఉంది చూడండి, ఇది అనేది కుట్టేసుకున్నాము. చూడండి ఇది కటింగ్ చేసేటప్పుడు కొన్ని జాగ్రత్తలు అయితే తీసుకోవాలండి. ఈ నెక్కును అనేది ఎందుకు అంటే కనుక మీరు ఎలా పెడితే అలా కటింగ్ చేశారంటే ఇక్కడ కింద హోల్ ఉంది చూడండి, ఇది కొంచెం కిందికి వచ్చిందంటే కనుక మనకు టెస్ట్ భాగం అంతా బయటికి కనిపిస్తుందండి, వేసుకోలేరు. చాలా అంటే కనుక చాలా గలీజ్గా అనేది కనిపిస్తుందండి. అందుకోసమే అయితే కనుక మీకైతే కనుక నేను చెప్తున్నాను, ఇది కటింగ్ చేసేటప్పుడు మీ నెక్ అనేది కరెక్ట్గా ఉందో లేదో చూసేసుకోండి. ఇప్పుడు 6 ఇంచులు నెక్ పెట్టుకోవాలి అనుకున్నప్పుడు మీరు ఏం చేయాలి, ఇక్కడికి వచ్చే లోపల 2.5-3 ఇంచులు మాత్రమే అనేది పైన పెట్టేసుకోండి. ఇక్కడ అయితే మనం 2 ఇంచులు అనేది వదిలిపెట్టేసాం కదండి, 1.5 ఇంచు అనేది వస్తుంది ఇలాగ మనము కుట్లలో ఎక్కువగా. కానీ అక్కడ అనేది మీరు 1 ఇంచు అలానే పెట్టేసుకోండి. ఇది కొంచెం జాగ్రత్తగా కుట్టాలండి, అందుకోసమే కుట్టాలి. అలాగే కటింగ్ కూడా జాగ్రత్తగా చేయాలండి, అందుకోసమే నేను ఇలా అయితే చెప్తున్నాను. లేకుంటే కనుక టెస్ట్ అనేది మొత్తం బయటికి కనిపిస్తుందండి. పిల్లలైనా కానీ పెద్దవాళ్ళైనా కానీ వేసుకోవడానికి అనేది చాలా అనేది ఇబ్బంది పడతారండి. ఇంకా ఈ డిజైన్ కుట్టుకున్న తర్వాత చున్నీ అనేది పైకి అనేది వేసుకుంటారు. చున్నీ అనేది ఒక సైడ్కి మాత్రం వేసుకోగలుగుతారు. అందుకనేది ముందర మొత్తం అనేది కనిపిస్తూ ఉంటుంది. మీరు కుట్టుకోవాలి అనుకున్నప్పుడు కొంచెం ఇలాంటి జాగ్రత్తలు తీసుకొని అనేది కుట్టుకోండి. ఇక్కడ చూడండి ఇలా పై కుట్ట వేసేసుకున్న తర్వాత మళ్ళీ అనేది తిప్పేసి కుట్ట అనేది వేసేసుకోవాలండి. ఇలా కుట్టు వేసేసుకున్న తర్వాత ఇప్పుడు మనము లూజ్ కుట్టు పెట్టేసుకొని మొత్తం అనేది కుట్టు వేసేసుకున్నాం. చూడండి లూజ్ కుట్టు పెట్టేసి మొత్తం అనేది కుట్టేసాను. ఇప్పుడు అనేది ఎక్స్ట్రా క్లాత్ చూడండి ఇది కట్ చేసేసుకున్నాము మొత్తము. చూడండి మొత్తం అనేది కటింగ్ అనేది చేసేసాను. ఇప్పుడు అనేది ఇక్కడ హోల్ ఉంది చూడండి, ఈ హోల్ అనేది కుట్టేసుకున్నాం మనము. దానికి అనేది మీరు జాగ్రత్తగా అనేది కుట్టు అనేది వేసుకోవాల్సిన కనుక ఉంటుందండి. లూజ్ కుట్టే పెట్టేసి కుట్టు అనేది వేసేసుకున్నాం. జాగ్రత్తగా అనేది పక్కకు జరగకుండా చూసి వేసుకోండి. అంటే కొంచెం అటు ఇటు అయినా కూడా అనేది మనకి ఎక్కువగా అనేది దిగుతుందండి, అప్పుడు వేసుకోవడానికి అనేది అస్సలు బాగోదు. అందుకోసమే నేను ఇన్నిసార్లు చూసుకొని వేసుకోవాలి, చూసుకొని కటింగ్ చేసుకోవాలి అని చెప్తూ ఉన్నానండి. ఇప్పుడు ఈ నెక్ అనేది పాడైపోయిందండి, ఇంకా డ్రెస్ అంతా వేస్ట్ అయిపోతుందండి. మనము డబ్బులు ఎంతో ఇచ్చి అనేది కుట్టించుకుంటాము. మనం ఇలా కుట్టించుకున్న తర్వాత ఎక్కువగా అయినా ఇలా కుట్టుకున్నా కూడా ఎక్కువగా అయిపోయిందంటే వేస్ట్ అయిపోతుంది కదండి. ఇప్పుడు చూడండి దీన్ని అనేది ఇప్పుడు ముందుగా అనేది వాళ్ళకు తిప్పి చూసేసుకోండి, నీట్గా ఉందా క్లాత్, ఎక్కడన్నా కూర్చొచ్చింది అనేది చూసేసుకోండి. చూసుకున్న తర్వాత ఇప్పుడు అనేది ఈ క్లాత్ అనేది మనం కటింగ్ అనేది చేసేసుకున్నాము. ఇది ఎట్లా ఉందో అలాగనే అనేది కటింగ్ అనేది చేసేయండి. చూడండి ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు లైనింగ్ క్లాత్ తీసేసుకోండి. లైనింగ్ క్లాత్ తీసేసుకొని క్రాస్గా మెడ పీస్ ఉంటుంది చూడండి, సేమ్ అలాగనే అనేది క్రాస్గా కట్ చేసుకోండి. లేదా ఇలా క్రాస్గా కట్ చేసుకోకుండా కూడా కానీ ఇంకొకటి కూడా అనేది నేను చెప్తాను. ఇలా క్రాస్గా కట్ చేసుకొని మెడ పీస్ ఎట్లా వేస్తామో
ఇలా క్రాస్గా కట్ చేసుకొని మెడ పీస్ ఎట్లేస్తామో అలా అయినా వేసేసుకోవచ్చండి. లేకుంటే కనుక బాక్స్ టైప్లో క్లాత్ ఎక్కువగా ఉన్నది అంటే కనుక ఇలా బాక్స్ టైప్లో కటింగ్ చేసేసుకోండి. అంటే మీకు రెండు విధాలుగా కొన్ని దానిలకు అయితే కనుక లావుగా ఉన్న వాళ్ళకి అనేది క్లాత్ మిగలదండి. కొంచెమే తీసుకొని వస్తారు లైనింగ్ క్లాత్ అనేది. వాళ్ళు మిగిలినప్పుడు అనేది ఇలా అనేది చేసేయండి. లేదా మనకు క్లాత్ ఉంది అనుకున్నప్పుడు ఏం చేయాలా అంటే కనుక ఇలా బాక్స్ టైప్లో కటింగ్ చేసేసుకోండి. కటింగ్ చేసుకొని ఇక్కడ ఎక్కడైతే హోల్ ఉందో అక్కడ అనేది పెట్టేసేయండి. చూడండి ఇలా పెట్టేసిన తర్వాత ఇప్పుడు ఇందాక మనం ఎలా కుట్టుకున్నామో ఇప్పుడు కుట్టు అనేది చిన్నగా పెట్టేసుకోండి. ఇందాక లూజ్ కుట్టుతో అనేది మనము కుట్టేసుకున్నాము. ఇప్పుడు అనేది కుట్టు అనేది చిన్న కుట్టు పెట్టేసుకొని ఇప్పుడు ఇంకా జాగ్రత్తగా అయితే కుట్టుకోవాలి. మూల వచ్చిన దగ్గర సూది అనేది లోపలికి దింపేసేయండి. లోపలికి దింపేసి మళ్ళీ చూడండి క్లాత్ తిప్పుతున్నాను చూడండి నేను ఇలా అనేది తిప్పేసి తర్వాత మళ్ళీ అనేది కుట్టుకుంటూ రావాలి. ఇలా అయితే ఇంకా కుట్టుకోవాల్సిన అయితే ఉంటుందండి. ఇప్పుడు ఇలా కుట్టుకున్నాం కదా, ఇటు సైడ్ అనేది తిప్పి చూసుకోండి ఏమైనా క్లాత్ ఇలా మడిచి పడిందా లేదా అనేది చూసుకొని ఇప్పుడు మధ్యలో క్లాత్ ఉంది చూడండి. ఈ క్లాత్ని ఇందాక మనం ఎలా కటింగ్ చేసామో అలాగనే అనేది కటింగ్ చేసేసుకోవాలి. లేకుండా మనము ముందు చెప్పాను కదండి మెడ పీస్లా వేసుకున్నారంటే కనుక దేనికి కూడా అయినా కానీ మూలలు అనేది కరెక్ట్గా కట్ చేసుకోండి. మూలలు కరెక్ట్గా కట్ చేసుకుంటేనే ఇది మనకు కరెక్ట్గా అనేది తిరుగుతుందండి. అందుకోసమని మూలలైనా కానీ కరెక్ట్గా కట్ చేసుకోవాలి. ఇంకా చూడండి ఇలా కట్ చేసుకున్న తర్వాత కొంచెం డాట్స్ పెట్టేసుకోండి. మనం ఇందాక మెడ తిప్పేటప్పుడు ఎలా డాట్స్ పెట్టుకున్నామండి అలాగనే సేమ్ కొంచెం డాట్స్ ఈ మూలకు వచ్చిన తర్వాత కూడా అలాగే డాట్స్ పెట్టేసుకోండి. డాట్స్ పెట్టేసుకున్న తర్వాత ఇంకా చూడండి ఇలా అనేది తిప్పేసుకోవాలి. ఇలా బాక్స్ టైప్లో తీసుకున్నారంటే ఇంకా క్లాత్ కొంచెం ఈజీగా ఉంటుందండి. దానికన్నా అనేది కొంచెం ఈజీగా అనేది ఉంటుంది. మీరు ఇలాగనే బాక్స్ టైప్లో క్లాత్ తీసుకోవడానికి ట్రై చేయండి. ఒకవేళ క్లాత్ లేని సమయంలో నేను మెడ పీస్ టైప్లో వేయమన్నాను కదండి అలా అనేది వేసేసుకోండి. ఇంకా చూడండి ఇలా అనేది తిప్పేసుకున్నాం కదండి. ఇప్పుడు ఒకసారి అనేది ఐరన్ చేసేయండి. ఐరన్ చేసినారంటే ఇంకా నీట్గా వస్తుంది. లేదా ఇంకా మన దగ్గర ఐరన్ చేసేంత టైం లేకున్నా కానీ ఇంకా ఇలా పెట్టేసి నీట్గా అనేది పై కుట్టు అనేది వేసేసుకున్నాం. చూడండి పై కుట్టు అయితే వేసేసాను. నెక్ అనేది నీట్గా వచ్చేసింది కదా. ఇటువైపు అనేది తిప్పి చూసేసుకున్నామంటే క్లాత్ అనేది ఎక్కువగా ఉంది కదండి. ఈ క్లాత్ని ఏం చేయాలంటే ఇంకా మనము ఇలా అనేది కట్ చేసేసుకున్నాం. ఇలా కట్ చేసేసాం కదండి. దీన్ని అనేది కొంచెం ఇలా అనేది మడిచి కుట్టు వేసేసుకున్నామంటే సరిపోతుందండి. లేకుండా మడిచి హెమ్మింగ్ అయిన చేసేయచ్చండి. ఇంకా నేనైతే ఇంకా కుట్టే వేస్తున్నాను. ఇలా అనేది మర్చుకొని అనేది కుట్టు అనేది వేసేసుకున్నాం. చూడండి కుట్టు అయితే కనుక వేసేసాను. ఇప్పుడైతే కనుక మనకు నెక్ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు అనేది మనము ఇలా అనేది మర్చేసుకోవాలండి. ఇలా మర్చుకున్న తర్వాత షోల్డర్లకు ఎదురుగా ఇలా పట్టేసుకొని ఇక్కడ ఒక డాట్ పెట్టేసుకున్నాం. ఇక్కడ ఒక డాట్ పెట్టేసుకున్న తర్వాత ఇక్కడ అయితే ఇంకా టక్స్లు అనేది వస్తాయండి. దీనికి అనేది టక్స్లు అనేది వేసేసుకున్నాము. చూడండి ఇలా ఇంకొక వైపు కూడా చూడండి ఇలా రెండు టక్స్లు వేసుకున్న తర్వాత మనకు ఫ్రంట్ భాగం అనేది రెడీ అయిపోయిందండి. ఇంకా బ్యాక్ భాగం అనేది మనం అయితే ఇంకా కుట్టేసుకున్నాము. ఫ్రంట్ భాగం అయితే ఇంకా రెడీ అయిపోయింది. చూడండి బ్యాక్ భాగం అనేది ఊరికే నెక్ అనేది మనం తిప్పేసుకోవడం అండి. సేమ్ అనేది అలాగనే కుట్టేసుకోవాలి. నెక్ తిప్పేసే ముందు దీనికి ఏమైనా థ్రెడ్స్ పెట్టాల్సింది వచ్చనక థ్రెడ్స్ అనేది ముందే అనేది పెట్టేసామంటే నీట్గా ఉంటుందండి. లైనింగ్ మీదనే అనేది థ్రెడ్స్ అనేది కుట్టేసేయండి. ఇక్కడ చూడండి ఇది అనేది రెండు సమానంగా వచ్చేటట్టుగా ఉండేటట్టు అనేది ఇట్లా పట్టుకొని మనము ఒక 2 ఇంచుల దగ్గర అనేది ఇలా మార్కింగ్ అయితే వేసేసుకోవాలండి. రెండు వైపులో వచ్చేటట్టు అనేది మార్కింగ్ వేసేసుకొని దీని మీద చూడండి ఇలా అనేది కుట్టు వేసేసుకొని ఇలా పెట్టేసి మెడ తిప్పేసుకున్నామంటే కనుక మనకు థ్రెడ్స్ కూడా వస్తాయి. నీట్గా అనేది కూడా ఉంటుంది. ఇది అయితే కనుక నేను చీరవే అనేది ఇలా అయితే కుట్టేసానండి. ఇంకా వీడియో లెంత్ ఎక్కువ అయిపోతుంది అనేసి అయితే కనుక ఇవైతే కనుక కుట్టేది అయితే చూపించలేదు. ఇంకా ఇప్పుడైతే కనుక దీన్ని మెడ అనేది తిప్పేసుకున్నామండి.
చూడండి నేను మొత్తం అనేది కుట్టేసాను. ఇంకా లూజ్ కుట్టు కూడా వేసేసి ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసేసాను, టక్స్లు కూడా వేసేసానండి. చూడండి మనకు ఇక్కడ థ్రెడ్స్ అనేది బయటికి అనేది గాని రాకుండా నీట్గా లోపలనే లోడింగ్ అయి ఉన్నాయి. ఇప్పుడు అనేది మనము షోల్డర్లు అనేది జాయింట్ అనేది వేసేసుకున్నామండి. ఈ షోల్డర్లు అనేది ఇలా జాయింట్ అనేది వేసుకున్నాము. చూడండి షోల్డర్లు అనేది జాయింట్ అనేది వేసేసాను. ఇప్పుడు అనేది హ్యాండ్స్ కుట్టుకున్నామండి. హ్యాండ్స్ అనేది ఇక్కడ చూడండి ఇవి అనేది మనం కటింగ్ చేసేసుకున్నాం కదా, ఈ రెండు దానిలో అనేది విడదీసేసుకున్నాము. ఇదైతే ఇంకా పైపింగ్ ఏమన్నారండి సేమ్ కలర్ అనేది, అందుకోసం అనేసి నేనైతే ఇంకా ఇలా పెట్టేసి అనేది కుట్టేస్తున్నాను. చూడండి ఇలా జాయింట్ వేసేసుకున్న తర్వాత సేమ్ క్లాత్ అనేది పైపింగ్ అనేది వేస్తున్నానండి. నేనైతే ఇంకా కంటే మనం కింద కూర్చోబెట్టుకోవడానికి తీసుకున్నాం కదా, ఆ క్లాత్ అనేది ఇలా 1.5 ఇంచ్ ఎడల్పుతో తీసేసుకున్నానండి. 2 మడతలతో అనేది తీసుకొని అనేది పెడుతున్నాను. ఇది చీర క్లాత్ కాబట్టి మందం తక్కువగా ఉంటుందండి. ఇంకా మనం తాడు పెట్టేసినా బయటికి కనిపిస్తుంది, అందుకని ఇలా 2 మడతలతో అనేది తీసేసుకుంటున్నానండి. ఇలా కుట్టు వేసుకున్న తర్వాత ఇక్కడ అనేది పైపింగ్ తాడు పెట్టేసేయండి. ఇక్కడ పైపింగ్ తాడు పెట్టేసి ఇంకా చూడండి ఇలా మడిచి అనేది కుట్టు అనేది వేసుకోవాలి. చూడండి ఇలా పైపింగ్ వేసుకోవాలి. పైపింగ్ వేసుకున్న తర్వాత ఇలా ఇంకొక కుట్టు కూడా పక్కన వేసుకున్నామంటే లేయకుండా అనేది ఉంటుంది, లేకుంటే హెమ్మింగ్ అనేది చేసేసుకోవచ్చండి. ఇంకా వేసుకున్న తర్వాత చూడండి ఇలా ఒకదాని మీద ఒకటి అనేది ఇలా పెట్టేసేయాలి. అసలైన క్లాత్ 2 ఒకవైపే ఉండేటట్టు అనేది చూసేసుకోవాలండి. ఇలాగా కరెక్ట్గా వచ్చేటట్టుగా అనేది పెట్టేసుకోండి. ఇలా పెట్టిన తర్వాత దీన్ని అనేది మళ్ళీ ఇలాగ అనేది మర్చేసుకోండి. ఇలా మర్చుకున్న తర్వాత ఇంకా హ్యాండ్స్ అనేది వాళ్ళవి 9 ఇంచులు అనేది చెప్పేసాను కదండి. 9 ఇంచుల దగ్గర నుంచి అనేది ఇలా పొడవు అనేది పెట్టేసుకోవాలండి. ఇక్కడ చూడండి 9 ఇంచులు ఉంది. ఇంకా 9 ఇంచుల దగ్గర అనేది మార్కింగ్ అయితే వేసేసుకోండి. ఇక్కడ నుంచి అనేది మనము ఒక 1/2 ఇంచ్ అనేది ఎక్కువగా తీసేసుకుంటామండి. ఒక 1/2 ఇంచ్ ఎందుకు అంటే కనుక కుట్లలో కొనికి ఒక 1/2 ఇంచ్ ఎక్కువగా అనేది ఒక 1/2 ఇంచ్ అనేది తీసేసుకోవాలండి. ఇలా ఒక 1/2 ఇంచ్ ఎక్కువగా తీసేసుకుని ఇక్కడ నుంచి అనేది మనము ఎక్స్ట్రా క్లాత్ ఉంటుంది చూడండి, దాన్ని అనేది ఇలా అనేది కటింగ్ అనేది చేసేస్తాం. ఇంకా చూడండి ఇక్కడికి వచ్చే లోపల మనకి ఎంత ఉండాలి అంటే కనుక నేను డైలీ బ్లౌజులు అందుకు కుడుతూనే ఉంటాను కాబట్టి నాకు అందాజుగా తెలిసిపోతుందండి, అందుకే అలా కటింగ్ అయితే చేసేసాను. ఇక్కడ వచ్చేసి 9 ఇంచులు ఉందనుకోండి, ఇక్కడ 5-5.5 ఉంటే కనుక సరిపోతుందండి. 5.5 ఉంది చూడండి, 5.5 ఉంది కాబట్టి ఒక 1/2 ఇంచ్ అనేది కుట్లలేకపోతుంది, 5 ఇంచులు అనేది వస్తుందండి. ఇలా అనేది ఇలా అనేది కటింగ్ అయితే చేసేసుకోవాలి. ఇలా కటింగ్ చేసుకున్న తర్వాత ఇక్కడ అనేది ఒక డాట్ పెట్టేసుకోండి. ఇలా డాట్ పెట్టేసుకున్న తర్వాత ఇలా ఓపెన్ చేసేసుకొని ఒక సైడ్ మాత్రమే క్రాస్ అనేది తీసేసుకోవాలండి. సంఖ క్రాస్ అంటాం కదండి, మనకైతే ఫ్రంట్ భాగంలో వస్తుంది. అక్కడ అనేది ఇది ఒక సైడ్ అనేది క్రాస్ తీసేసుకొని ఇక్కడ అనేది ఒక డాట్ పెట్టేసుకోవాలి. ఇలా డాట్ పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు ఇది క్లాత్ పక్కకు జరగకుండా పైకుట్టు అనేది వేసుకున్నాము. చూడండి ఇలా అనేది పైకుట్టు వేసుకున్న తర్వాత ఇలా పైకుట్టు వేసుకుంటే మనకు క్లాత్ అనేది కుట్టేటప్పుడు పక్కకు జరగకుండా ఉంటుందండి. ఇప్పుడు షోల్డర్లకు అనేది జాయింట్ అనేది వేసేసుకున్నాము. ఇక్కడ మనం క్రాస్ తీసుకునేకెళ్ళి కూడా ఒక డాట్ అనేది పెట్టేసుకున్నాం కదండి, అది ఫ్రంట్ వైపు పడేటట్టుగా ఇక్కడ పెట్టుకున్న డాట్ అనేది కరెక్ట్గా షోల్డర్ మీద పడేటట్టుగా అనేది అయితే కనుక చూసుకోవాల్సింది అయితే కనుక ఉంటుందండి. ఇలా షోల్డర్కు కరెక్ట్గా వచ్చేటట్టు అనేది చూసుకోవాలి. ఇక్కడ చూడండి ఇక్కడ నుంచి ఇలా పట్టుకొని కరెక్ట్గా వచ్చేటట్టు అనేది చూసుకొని అనేది కుట్టు అనేది వేసుకోవాలి. ఇక్కడ నుంచి అనేది కుట్టు వేసుకోవాలి. ఇలా కుట్టు వేసేది రానప్పుడు మీరు ఇక్కడ షోల్డర్ దగ్గర ఇది డాట్ వచ్చింది కదండి, ఈ డాట్ కరెక్ట్గా షోల్డర్ దగ్గర ఉంచేసి ఇక్కడ నుంచి ఇటువైపు ఎనికైనా కుట్టు వేసేసుకోవచ్చు. ఇంకా మీరు కుట్టగలుగుతాము అన్నప్పుడు అయితే కనుక ఇలా చూడండి నేను చూపిస్తున్న విధంగా అనేది ఇలా అనేది పెట్టేసుకొని కుట్టు అనేది వేసేసుకోవాలి. చూడండి మనకు కరెక్ట్గా షోల్డర్ మీదకి అయితే వచ్చేసింది. ఇది చూసుకొని కుట్టు అనేది వేసుకోవాల్సింది అయితే ఉంటుందండి. ఇంకా చూడండి మనము హ్యాండ్స్ అనేది కుట్టేసుకున్నాము. ఇలా అయితే వస్తుంది. ఇలాగనే అనేది ఇంకొక వైపు కూడా అనేది కుట్టుకున్నాము. చూడండి 2 హ్యాండ్స్ అనేది కుట్టిన తర్వాత ఇప్పుడు అనేది కుచ్చు పెట్టేసుకున్నాం. కుచ్చు పెట్టేసుకునే ముందు అనేది ఇది పక్కన పెట్టేసి ఇక్కడ చూడండి మనము అసలైన క్లాత్ వచ్చేసి లైనింగ్ క్లాత్ ఉంటుంది కదండి, ఈ 2 అనేది జాయింట్ వేసేసుకున్నామంటే కుచ్చు పెట్టడానికి చాలా ఈజీగా అనేది ఉంటుందండి. అందుకోసం అనేది లూజ్ కుట్టు పెట్టేసుకొని ఇక్కడ నుంచి అనేది కుట్టు అనేది 2 వేసేసుకున్నాం. అంటే ఈ 2 అనేది జాయింట్ అనేది వేసేసుకున్నాం. చూడండి మొత్తం అనేది ఇలా జాయింట్ అయితే వేసేసాను. ఇప్పుడు అనేది ఇక్కడ చూడండి
మనము బాడీ పార్ట్ అనేది కుట్టేసాం కదా, దీన్ని అనేది ఇలా పెట్టేసుకోవాలి. మీకు ఈజీ మెథడ్లో చూపిస్తున్నానండి. డబల్గా రెండు సార్లు అనేది కుట్టకుండా ఒకటేసారి కుట్టు వేసేటట్టు అనేది మీకైతే చూపిస్తూ ఉన్నానండి. ఇలా మనం జాయింట్ అనేది చేసేసుకున్న తర్వాత ఇప్పుడు చూడండి ఇలా పెట్టేసి ఇక్కడ నుంచి అనేది మనము కుచ్చు పెట్టుకుంటూ పోవాలండి. ఇక్కడ చూడండి ఇలా కుచ్చు పెట్టుకుంటూ పోయినామంటే కనుక మనకనేది 2 సార్లు అనేది కుట్టు వేయడానికి అయితే ఏం అవసరం లేదండి. ఒక్కటేసారి అనేది కుట్టగలుగుతాము. కానీ మనకు క్లాత్ అంతా కూడా అనేది మిగలకుండా మనం ఎంత క్లాత్ తీసుకున్నామో ఆ క్లాత్ మొత్తం అనేది ఒకటే మనకు దీనికి కరెక్ట్గా అనేది పెట్టగలుగుతామండి. కొంచెం ఎక్కువగా తక్కువగా లేకుండా అనేది. ఇక్కడ చూడండి ఇంకా మీకు ఒకవేళ డౌట్స్ ఒకవేళ వస్తుందా రాదా, ఒకవైపు ఎక్కువ పడి ఇంకొక వైపు తక్కువ పడుతుంది కూర్చో అనుకున్నప్పుడు ఏం చేయాలంటే ఈ క్లాత్ ఉంది చూడండి. ఇప్పుడు ఈ క్లాత్ వచ్చేసి నేను 3 మీటర్లు తీసుకున్నా కదండి. ఇప్పుడు 1.5 మీటర్ దగ్గర ఒక దాటి పెట్టేసుకోండి. ఆ 1.5 మీటర్ అనేది ఒకవైపు వచ్చేటట్టు అనేది కుచ్చు పెట్టేసుకోండి. అది అనేది మీకు ఇంకా ఈజీ అయితే అవుతుందండి. ఇంతవరకు కుచ్చు పెట్టుకోవాలనేది ఒక ఐడియా అనేది అయితే ఇంకా ఉంటుంది. ఇక్కడ చూడండి ఇలా అనేది ఇంకా మొత్తం క్లాత్ మొత్తాన్ని అనేది కుచ్చు పెట్టుకుంటూ అనేది రావాలండి. ఇప్పుడు ఒక వల్లకి అనేది కుచ్చు పెట్టేద్దాము. చూడండి ఒక పక్క మొత్తం అనేది కుచ్చు పెట్టేసాను. ఇలా కుచ్చు పెట్టిన తర్వాత ఇప్పుడు అనేది ఇక్కడ చూడండి ఇంకొక వైపు ఉంది చూడండి. ఈ వైపును కూడా అనేది ఇలా అనేది వేసేసుకోవాలండి. ఇక్కడ చూడండి ఇలా, కానీ 2 ఇలా దగ్గరగా కాకుండా కొంచెం ఒక 1/2 ఇంచ్ దూరంలో వేసేసుకోండి. 1/2 ఇంచ్ దూరం కూడా ఇక్కడ చూడండి ఈ క్లాత్ ఉంది కదా కుచ్చు పెడుతుండే, ఆ క్లాత్ను కూడా అలా కుట్టేసుకోండి. అలా కుట్టేసుకున్న తర్వాత ఇప్పుడు అనేది ఇక్కడ నుంచి కూడా ఈ మొత్తం కూడా అనేది కుచ్చు పెట్టేసుకున్నాం. చూడండి మొత్తం అనేది కుచ్చు పెట్టేసాను. ఇక్కడ చూడండి గ్యాప్ పెట్టినాం కదా మనము, ఇక్కడ గ్యాప్ వచ్చేసింది. ఇలా అనేది మొత్తం అనేది చూసేసుకోండి. తర్వాత వచ్చేసి ఇటు పక్క తిరిపి కూడా అనేది మీరు మొత్తం అనేది చూసేసుకోవాలి. ఇంకో కుట్టు వేసుకునే ముందు కరెక్ట్గా వచ్చిందా లేదా అనేది ఇంకా చూసుకోవాలి. చూడండి మనకైతే ఇంకా కుచ్చు అనేది కరెక్ట్గా పర్ఫెక్ట్గా అనేది వచ్చేసింది మొత్తము. ఇప్పుడు ఏం చేయాలి, ఇంకో కుట్టు అనేది మనం వేసుకోవాలండి. ఇంకో కుట్టు వేసుకున్నామంటే ఇంకా గట్టిగా అనేది ఉంటుంది. దీనిపైన ఒక కుట్టైనా సరిపోతుందండి. ఇంకా ఎందుకంటే మనము వేరే వాళ్ళకి కదండి కుడుతున్నది, వాళ్ళకి కుట్టేయాలకల్లా మనము స్టాండర్డ్గా కుట్టివ్వాలి. వాళ్ళు అనుకోకూడదు కదా ఏంది కుట్టించింటే 2 రోజులకే పోయింది కుట్లు అనేసి అనుకోకూడదు. అందుకోసం అనేసి ఇలా డబుల్ కుట్ అనేది వేస్తానండి నేనైతే ఇంకా. ఇప్పుడైతే ఇంకా ఈ కుట్టు అనేది వేసేసుకున్నాము. ఇలా అనేది కుట్టి ఇంకొకటి కూడా వేసుకున్న తర్వాత ఇప్పుడు అనేది మనము సైడ్ కుట్లు అనేది వేసేసుకున్నామండి. ఆల్మోస్ట్ అనేది మనకు డ్రెస్ అనేది అయిపోయిందండి. ఇక సైడ్ కుట్లు ఒక్కటి అనేది మనకు బ్యాలెన్స్ అనేది ఉన్నాయి. ఇక్కడ మనము ఒక 1/2 ఇంచ్ వదిలేసుకున్నాం చూడండి. 1/2 ఇంచ్ వదిలేసుకున్న దాన మనకి ఇక్కడ అనేది ఇలా కుట్టు వేసుకోవడానికి అవకాశం అయితే వస్తుందండి. చాలా టైట్ అయిందనుకోండి, చాలా పెరిగే పిల్లలు అయితే టైట్ అవుతుందండి. టైట్ అయినప్పుడు ఏం చేయాలి, మనము ఇక్కడ కుట్టిప్ప తీసుకోవచ్చు. ఒకవేళ మనం ఇలా కొంచెం గ్యాప్ పెట్టకుండా కుట్టినామంటే ఇంకా కుట్టి ఇప్పదీయనికి ఉండదు. ఒకవేళ ఇప్ప తీసినా గలీజ్గా కానొస్తుందండి. అందుకోసమే ఇలా గ్యాప్ అనేది పెట్టేసామండి. ఇప్పుడు అనేది మనము చూడండి ఇది కరెక్ట్గా చూసుకొని ఇక్కడ నుంచి అనేది కుట్టు అనేది వేసుకుంటూ రావాలండి. ఇలా కుట్టు వేసుకుంటూ వచ్చేటప్పుడు ఇప్పుడు అనేది ఇక్కడ కట్టుకోవడానికి నేనైతే ఇవి అయితే పెడుతున్నానండి. ఇవి అనేది కూడా మీకు కుట్టేది అయితే ఇంకా చూపించలేదండి. ఎందుకు అంటే కనుక చాలా వీడియోస్లలో ఇవి ఎలా కుట్టాలని అనేది అయితే ఇంకా చూపించేశాను. ఇంకొకటి ఏంటి అంటే కనుక లెంత్ ఎక్కువ అయిపోతుంది అనేసి అయితే ఇంకా ఇవి ఎలా కుట్టాలని అయితే చూపించలేదు. ఇంకొకటి ఏంటి అంటే కనుక లెంత్ ఎక్కువగా అయ్యి నేను తొందరగా మీతో మాట్లాడినా కూడా మీకు అర్థం కాదు. అక్క మాకు అర్థం కావట్లేదు అనేసి మళ్ళీ మీరే కామెంట్స్ పెడతారు. ఆల్రెడీ 2 కామెంట్స్ అలాగా వచ్చేసాయండి. అందుకు ఇదే నీట్గా మీకు చూపించేద్దాం అనేసి అనుకున్నాను. అందుకోసమే ఇప్పుడు అనేది దీన్ని అయితే ఇక్కడ చూడండి ఇలాగా 1 ఇంచ్ గ్యాప్తో అనేది ఇక్కడ అనేది పెట్టేసేయండి. ఇక్కడ అనేది ఒక ఇంచి ఉండాలండి. కుచ్చుకు దీనికి 1 ఇంచి గ్యాప్తో అనేది ఇలా అనేది పెట్టేసి ఇలా పిక్ అనేది వేసుకోవాలండి.
ఒకవల్ల కుట్టు వేసుకున్న తర్వాత ఇంకొక వైపు కూడా అలాగనే అనేది కుట్టు అనేది వేసుకోవాలండి. కుట్టు అనేది వేసుకున్న తర్వాత ఇంకొక వైపు అనేది మనకు ఇక్కడ ఓపెన్ ఉంటుంది కాబట్టి స్ట్రైట్ కుట్టు అనేది వేసుకోవాలి. స్ట్రైట్ కుట్టు అనేది వేసుకోవాలి అన్నప్పుడైతే కనుక లైనింగ్ అసలైన క్లాత్ ఎప్పుడు అనేది కలిపి అనేది కుట్టు వేయకూడదండి. లాంగ్ ఫ్రాక్ కానీ ఏదైనా కానీ లైనింగ్ ఇవి రెండు అనేది ఎప్పటికీ అనేది కలిపి కుట్టు వేయకూడదు. మీరు రెడీమేడ్ డ్రెస్లే చూసుకోండి, దాంట్లో కూడా అనేది కలిపి కుట్టు అనేది ఉండదు. అందుకోసం అనేసి కుట్టు అనేది ఈ ఓపెన్ అనేది రెండు కలిపి అనేది కుట్టకుండా చూడండి. దీన్ని అనేది అయితే ఫస్ట్ అసలైన క్లాత్ ఉంది చూడండి, ఈ క్లాత్ మీదకి అనేది కుట్టు అనేది వేసేసుకోవాలి. ఇలా రెండు కలిపి కుట్టకుండా కుట్టినామంటే మనకు అనేది గోల్ అనేది నీట్గా ఉంటుంది, చున్నీకి కూడా అనేది బాగా అనిపిస్తుందండి. ఇప్పుడు ఇలాగనేది మర్చుకొని అనేది కుట్టు అనేది వేసుకోవాల్సింది అయితే ఉంటుందండి. ఇలా అనేది కుట్టు అనేది వేసుకోవాలండి. ఇలా కుట్టు వేసుకున్న తర్వాత ఇప్పుడు లైనింగ్ క్లాత్ అనేది కుట్టు అనేది వేసుకోవాల్సింది అయితే ఉంటుందండి. ఇప్పుడు లైనింగ్ క్లాత్ అనేది కుట్టు వేసేసుకున్నాం. దీన్ని కూడా అనేది మనము ఇలా మడిచి కుట్టుకున్నామంటే పీసులు రాకుండా నీట్గా అనేది ఉంటుంది. మనకు డ్రెస్ కుట్టేది ఒక లెక్క అండి. డ్రెస్ అంతా కుట్టిన తర్వాత ఈ కుట్లు ఉంటాయి చూడండి, ఈ కుట్లు కూడా అనేది చాలా ముఖ్యం అండి. డ్రెస్ అనేది ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుంది. చూడండి ఇలా అనేది కుట్టు అనేది వేసేసుకోవాలి. ఇప్పుడు చూడండి మొత్తం అనేది కుట్లు కూడా అనేది వేసేసాను రెండు పక్కల. ఇప్పుడు ఇక్కడ థ్రెడ్స్ ఉన్నాయి చూడండి, ఈ థ్రెడ్స్ అనేది ఇలా ఉంటేనక బాగాలేదు కదండి. దీనికి అనేది ఇక్కడ చూడండి సేమ్ క్లాత్ అనేది పెడుతున్నాను నేను. ఇది సేమ్ క్లాత్ అనేది ఒక 4 ఇంచులు ఎడల్పు తీసుకున్నానండి. కొంచెం పెద్దగానే అనేది పెట్టేస్తున్నాను. ఇలా బాక్స్ టైప్లో అనేది కటింగ్ చేసేసుకొని చూడండి ఇలా అనేది వేసి కుట్టేసుకోవడమేనండి. ఇది అయితే ఇంకా మీకు కూడా తెలిసి ఉండొచ్చు, కానీ నేను కూడా కుట్టేసి చూపిద్దామన్నట్టుగా చూపిస్తున్నాను. ఇలాగనే అనేది ఒక 2-3 కుట్టుకున్నామంటే చూడడానికి అందంగా ఉంటుందండి. చూడండి ఇలా అయితే ఇంకా కుట్టేశాను. ఒక 2 అనేది పెట్టేసి ఇది ఒకటి అనేది చిన్నగా పెట్టేశానండి. ఇంకా చూడండి దీన్ని అయితే ఇంకా ఇలా అయితే ఇంకా వచ్చేసాయి. ఇక డ్రెస్ అనేది పూర్తి అయిపోయింది మనకు. ఇప్పుడు డ్రెస్ అనేది మనము తిప్పేసేసుకున్నామండి. నిన్నటి వరకు చీరగా ఉందండి, ఈ రోజు అయితే డ్రెస్ అయిపోయింది. డ్రెస్ అనేది చాలా బాగుంటుందండి, మనకు చూస్తుంటేనే అనేది అర్థమైపోతా ఉంది. నేను చెప్పాను కదండి కుడితే ఇది బాగుంటుంది అనేసి. ఇంకా థ్రెడ్స్ కూడా అనేది చూడండి చాలా బాగున్నాయి. దీనిలో అనేది ఇలా కట్టేసుకున్నామంటే చూడండి నెక్ కూడా అనేది మనకు పెద్దగానే పెట్టేసానండి. నెక్ కూడా అనేది ఇదైతే ఇంకా బ్యాక్ నెక్ అండి. ఫ్రంట్ ఇది హోల్ అనేది కనిపిస్తా ఉంది, కానీ ఇదైతే ఇంకా బ్యాక్ నెక్ అండి. ఇంకా చూడండి ఫ్రంట్ భాగం అయితే ఇలా వస్తుంది. ఇక చూడండి మనము కట్ చేసేటప్పుడు అయితే ఇంకా ఏదో డిఫరెంట్ గా ఉన్నది కదా. ఇప్పుడు చూడండి ఎంత నీట్ గా కనిపిస్తా ఉందో. ఈ హోల్ కూడా అనేది చాలా బాగుందండి. డ్రెస్ వేసుకుంటే ఇక చూడండి ఇలా అయితే హోల్ అనేది ఇలా అయితే వచ్చేస్తూ ఉంటుందండి, ఇక్కడికి వస్తూ ఉంటుంది. మీరు ఈ హోల్ కట్ చేసుకునే ముందు అనేది గ్యారంటీగా అనేది కొంచెం చూసి అనేది జాగ్రత్తగా కట్ చేసుకోండి. కొంచెం జాగ్రత్తగా అనేది నేను ప్రతిసారి ఎందుకు చెప్తున్నాను అంటే కొంచెం అర్థం చేసుకోండి. ఇక చూడండి డ్రెస్ అయితే ఇంకా భలే వచ్చేసిందండి. ఇంకా కింద వచ్చేకల్లా అయితే ఇంకా చూడండి ఇది ఫుల్ వేసుకున్నారంటే కనుక చాలా బాగుంటుందండి. ఇంకా వాళ్ళు వేసుకున్నది మనము ఫోటో తీసుకోవడానికి కూడా ఏం లేదు, ఎందుకంటే ఇది మనదైతే కాదండి, వేరే వాళ్ళది. ఇంక ఈ చీర కూడా ఎంతనో అనేది కూడా నాకైతే తెలియదండి. ఇదైతే ఇంకా బాగా సెట్ అయ్యిందండి. ఏమంటే దీనికి లైనింగే వీళ్ళు ఇదే కలర్ లైనింగ్ అయితే తెచ్చుకోలేదండి, అందుకు కొంచెం అనేది కనిపిస్తా ఉంది. ఇది ఫ్రెండ్స్ డ్రెస్ అయితే ఇంకా ఇలా అయితే ఇంకా వచ్చేసింది. ఎలా ఉంది ఏంది అనేసి అయితే ఇంకా కామెంట్ చేయండి. నచ్చితే ఇంకా ట్రై చేయండి. నాకు తెలిసినంతలా డ్రెస్ ఇదైతే ఇంకా మీకు అందరికి నచ్చుతుంది అనేసి అనుకుంటూ ఉన్నాను. ఓకే ఫ్రెండ్స్, ఇది ఈరోజు వీడియో. బాయ్.